తెలుగు ప్రజల గుండెల్లో సోగ్గాడుగా చిరస్థాయిగా నడిచిపోయిన అందాల నటుడు శోభన్ బాబు అని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి, సిల్వర్ కార్పొరేషన్, శృతిలయ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో నటభూషణ్ శోభన్ బాబు 9వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుబయ్య మహారాజుబయ్య శీర్షికన నవరస నాయని ఆమని సారథ్యంలో 12 గంటల పాటు నిర్విరామంగా శోభన్ బాబు సినీ సంగీత విభావరి ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేసింది. ప్రముఖ నటుడు నరేష్ కు శోభన్ బాబు సిల్వర్ క్రౌన్ 2025ను బహుకరించారు. శోభన్ బాబు పేరిట తనకు అవార్డు రావడం గర్వంగా ఉందని సినీ నటుడు నరేష్ అన్నారు. సభలో జడ్జి మాధవరావు, దర్శకుడు రేలంగి నరసింహారావు, నటుడు శివబాలాజీ, నటి పవిత్ర, తెలంగాణ పోలీసు హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ కోలెటి దామోదర్ గుప్తా, శోభన్ బాబు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయనకి ఉన్న డిసిప్లిన్ కానీ ఆయన వల్ల నేను కొంతవరకు ఏంటంటే 6 తర్వాత యాక్ట్ చేయకూడదు, మనం వచ్చి ఎంత యాక్టర్స్ అయినా మన కోసం, మన కుటుంబం కోసం కొంత టైం మనం కేటాయించాలి అని, అలాంటిది ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ, ఆయన ప్రొఫెషనల్ ఫ్యామిలీ చాలా బాగా బ్యాలెన్స్ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒక ఆయన. ఆశీర్వాదంతో ఆయన చేతుల మీదుగా ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ శోభన్ బాబు గారి అవార్డు తీసుకోవడం అనేది ఎన్ని అవార్డులకు సమానం నాకు తెలియదు, కానీ నా జీవితంలో నేను అత్యధిక ఉన్నత స్థాయిలో పెట్టుకున్న అవార్డు అవుతున్నాను. ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా మరొక బాహుబలి రావచ్చు, కానీ శోభన్ బాబు గారు రావాలి. ఎందుకంటే ఆయన ఉండిపోయాడు, మన మధ్య ఉండిపోయాడు, ఆయన సినిమాలు ఉండిపోయి ఆయనతో పనిచేసినటువంటి మేమందరం ఉండిపోయాం. ఆయన గురించి ప్రాణం ఇచ్చే అభిమానులు నిజంగా ఒళ్ళు జరుగుతున్నారు. ఇంతమంది ఆల్ ఇండియా వైపు వచ్చి ఇక్కడ ఈ సభలో పాల్గొన్నారంటే నిజంగా ఇది నా అదృష్టం.